హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా, చేసుకున్న వాళ్ళు కంప్లీట్గా వీడియో చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. మీరు చూస్తారని పెట్టడం వల్ల నాకు కూడా భలేగా మంచి మెమరీస్ ఉంటున్నాయన్నమాట. ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏ రోజు ఏం చేశాను, ఎలా రెడీ అయ్యాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నీ నాతో పాటు నేను ముసలిదాన్ని అయిపోయాక నా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ చూసుకోవచ్చు కదా అప్పటికి యూట్యూబ్ ఉంటే. సో మెమరీస్ అన్నీ అయితే ఇలా యూట్యూబ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది డే 2 అనమాట. నేను తీసుకున్న డ్రెస్సెస్, వాటి ష్రగ్స్, ఇయర్ రింగ్స్, ఏవైనా సరే ఏం కావాలన్నా లింక్ అడగండి కామెంట్ సెక్షన్లో, నేను ఖచ్చితంగా లింక్ ఇస్తాను. మెయిన్గా మ్యాక్సిమం అన్నీ అయితే సవానా నుంచే తీసుకున్నాను, కొన్ని మింత్రా. ఇదైతే మింత్రా నుంచి తీసుకున్నాను. ఈ జాకెట్ అండ్ డ్రెస్ కూడా యాక్చువల్గా అయితే జాకెట్ అవసరం లేదు స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి, బట్ నాకు అలవాటు లేదు కాబట్టి నేను జాకెట్స్ వేసుకున్నాను ప్రతి డ్రెస్కి. లేదంటే మీరు అలాగే వేసుకోవచ్చు, లేదా స్లీవ్స్ ఉన్నవి కూడా కొనుక్కోవచ్చు యాక్చువల్గా అయితే. బట్ ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా చేశాను అనమాట. మేము ఇప్పుడు ఒక డ్యామ్ దగ్గరికి వచ్చాము, అంటే వాటర్ రైడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, బోటింగ్ ఉంది ఇక్కడ. సో యాక్చువల్గా సారీ నేను ఈ వీడియో మాట్లాడేటప్పుడు ఈ డ్యామ్ పేరు మర్చిపోయాను నేను. సో ఇక్కడ రష్ తక్కువ, మట్టుపెట్టి డ్యామ్ వాటితో పోలిస్తే ఇక్కడ రష్ తక్కువ అని మా డ్రైవర్ ఇక్కడికి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ బోటింగ్ దగ్గరికి పే చేయడానికి వెళ్తున్నాను. నాకు చాలా చాలా భయం వాటర్ అన్నా, అందులో బోట్ రైడ్ అన్నా, అంటే ఏమీ సేఫ్గా ఉండదు కదా. మెయిన్గా స్విమ్మింగ్ రాదు, అందులోనూ అంత పెద్ద నది చూస్తే చాలా భయం వేస్తుంది, కొట్టుకుని రావడానికి కూడా గ్యాప్ ఉండదని చెప్పేసి. కానీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప కంపల్సరీ వెళ్దాం, నువ్వు వస్తేనే మేము వెళ్తామన్నారు. సో ఇంక రిస్క్ చేసి ఇంకా మాతో పాటు ఉన్న డ్రైవర్ని కూడా కూర్చోమన్నాం అనమాట. ఎందుకంటే ఒక బోట్ కంప్లీట్గా మనకే, ఒకళ్ళు ఎక్కినా ఒకటే ప్రైజ్, నలుగురు ఎక్కినా ఒకటే ప్రైజ్ అనమాట. సో అందుకని చెప్పేసి మేము మొత్తానికి ఆయన కూడా తీసుకుని వెళ్ళాము. ఆయనకి స్విమ్మింగ్ వచ్చట. సో ఆయన ఒకళ్ళు సేఫ్ సైడ్, ఆ బోట్ డ్రైవర్ ఒకళ్ళు, ఇద్దరైతే ఉంటారు కదా ఏమైనా ఎమర్జెన్సీ వస్తాయని. నేను ఫస్ట్ టైం అనమాట బోట్ రైడ్, అంటే ఊటీకి వెళ్ళినప్పుడు పెడల్ బోట్ చేసాము. అది చాలా నసండి అసలు. అది మనం ఒక సైడ్ దోస్తే ఇంకో సైడ్ వెళ్ళిపోతుంది, ఆ గాలికి చాలా చిరాకు వచ్చేసింది. మధ్యలో ఒకసారి ఆగిపోతాం కూడా, ఇంకా మళ్ళీ ముందుకు రావాలి అందులో. దాని బదులు ఈ స్పీడ్ బోట్ అయితే హ్యాపీగా ఒక డ్రైవర్ కూడా మనతో వస్తారు, ఫాస్ట్గా వెళ్ళి వచ్చేసేయచ్చు. ఇది ఒక 10 to 15 minutes అన్నట్టు గుర్తు, మేబీ. మరి అంతసేపు అయితే మేము లేము, ఎందుకంటే ఆయన మరీ ఇంకా మేము ఎక్కువ భయపడి అరుస్తున్నాం కదా అని కావాలని జర్కులు ఇవ్వడాలు, కింద నుంచి పైకి ఎగరేయడాలు అవన్నీ ఫీట్లు చేశాడనమాట. సో వాడికి ఇంకా భయం వేసింది, చెప్పలేం కదా. సీట్ బెల్ట్ కూడా లేదు దానికి, జస్ట్ మాకు మెల్ల అది బాడీకి వేసిన కవర్స్ తప్ప అంతకు మించి ఇంకేమీ లేవు. అండ్ నీళ్ళు అయితే మనకి పక్కనే ఆనుకునే ఉన్నాయన్నమాట, పెద్ద హైట్ కూడా లేదు బోటు. నేను ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ చాలాసార్లు ఎక్కే వాళ్ళకి ఇందులో ఏముందని అనిపించవచ్చు, నాకు వాటర్ అంటే చాలా చాలా భయం. సో అందుకే చెప్తున్నాను ఎన్నిసార్లు. ఎక్కిన తర్వాత అయితే ఇంతేనా, ఇంత దీనికా భయపడ్డానా అని అనిపించింది. పక్కనే చక్కగా అలా వాటరు, చల్లగా గాలి వస్తూ, చుట్టూ ఫారెస్ట్, అసలు ఆ గ్రీనరీ అంతా చాలా బాగా అనిపించింది అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్గా అయితే. అనుకున్నంత భయపడక్కర్లేదు, అలాంటి జర్కులవి ఇవ్వకపోతే స్మూత్ రైడ్ అయితే కనుక హ్యాపీగా వెళ్ళి వచ్చేసేయచ్చు. మనకు వచ్చే డ్రైవర్ని బట్టి ఉంటుంది. ఇన్ కేసు నాకంటే ఎవరైనా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇంకా స్విమ్మింగ్ వచ్చేవాళ్ళు, అసలు భయం లేని వాళ్ళు అయితే ఇంకా అలా జర్కులవి ఇప్పించుకొని ఇంకా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా అయితే వాటర్లో ఏదో ఎనర్జీ ఉంటుంది, ఆటోమేటిక్గా వాటర్ని చూస్తే మనకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లాగా, అంటే ఉత్సాహంలాగా వచ్చేస్తుంది కదా. సో బాగా అనిపించింది నాకు వెళ్ళిన తర్వాత. ఇదే సముద్రంలో ఏంటంటే ఇలా ఉండేదాన్ని ఇమాజిన్ చేసుకున్నాను, ఈ నదికే ఇలా అయిపోతే. అందుకే స్విమ్మింగ్ నేర్చుకోవాలండి, కొన్ని లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. కొన్ని ధైర్యం రావాలి అంటే కొన్ని మనకు వచ్చి ఉండాలన్నమాట. ఈ ఏజ్లోనేమో చాలా లేట్ అయిపోయింది అంటారు కదా, అలా అయిపోయింది. ఏది నేర్చుకోవాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు ఇప్పుడు అవన్నీ. నాకు బోల్డ్ నేర్చుకోవాలని ఉంటుంది అలాగా, కానీ అసలు దేనికి టైం ఉండదు. ఇప్పుడు అవసరమా ఈ ఏజ్లో అనిపిస్తూ ఉంటుంది. సో అలాగ మేము బాగా అరుస్తున్నాము. ఆ సౌండ్స్ అవి అయితే అసలు నేను ఇక్కడ పెట్టలేదు, మరీ గోల పెట్టి అరుస్తున్నాం అనమాట.
నా పరిస్థితి ఎలా ఉందో చెప్పనా, యూట్యూబ్ వీడియో కోసం ఫోన్ పట్టుకోవాలి, అది కూడా అడ్డంగానే పట్టుకోవాలి. లాంగ్ వీడియో కోసం ఒక పక్కనేమో భయం వేసేస్తుంది, కింద వాటర్, అసలు అయినా కూడా ఎక్స్ప్రెషన్స్ వేరేలాగా ఇవ్వకూడదు, అలాగని చెప్పేసి న్యాచురల్గానే ఇవ్వాలి. ఎన్ని కాంప్లికేషన్స్ మధ్యలో ఈ వీడియో షూట్ చేశాను అనమాట. ఓ పక్కన ఎక్కడ ఫోన్ జారి పడిపోతుందా అని చెప్పేసి భయం, అతను ఎటు తిప్పుతాడో ఇప్పుడు అని భయం. సో అలాగా అన్ని భయాల్లో అంత ఎంటర్టైన్మెంట్ అయ్యి మళ్ళీ మేము సేఫ్గా ఒడ్డుకు వచ్చేసామన్నమాట. దూరం నుంచి ఇంకొకళ్ళకి ఇచ్చాము వీడియో తీయండి అని చెప్పి. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇది ఒక గోల్ అండి, ఏం చేసినా కూడా అది వీడియోలో రావాల్సిందే, వీడియోలో చూపించాల్సిందే అనేసి ఇంకా అదొకటి ఎక్కువ మైండ్లో ఉండిపోతుంటుంది కదా. అమ్మో ఈరోజు ఇది క్యాప్చర్ చేసామా లేదా అని చెప్పేసి. దానివల్ల కొంచెం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మిస్ అయిపోతూ ఉంటాము. బట్ ఇంకా తప్పదు, కొత్త యూట్యూబర్స్ కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, మేనేజ్ చెయ్యాలి, ఫోకస్ చెయ్యాలి యూట్యూబ్ మీద. సో మా డ్రైవర్ కూడా కొంతసేపు ఆ ఫోన్ తీసుకొని పట్టుకున్నారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారని ఆయన చేతిలోంచి ఫోన్ జారదులే అని చెప్పేసి ఇచ్చాను. దీని మొహం చూడండి, మాడిపోయిన కాయకిలాగా ఎలా పెట్టిందో. ఇంకా లాస్ట్కి భయపడిపోయింది అనమాట దెబ్బకి అసలు. అదైతే ఇంకా దిగిపోయిన తర్వాత అక్కడ టీ దొరుకుతుందని చెప్పాను కదా, చాలా బాగుంది ఇలాచీ టీ. అక్కడ నేను ఇదొక యూట్యూబ్ మ్యాండేటరీ వీడియో అనమాట, యూట్యూబ్ కోసం నేను ఇంకా ఇక్కడ ఉయ్యాలు ఊగుతాను, నువ్వు కొంచెం నాకు క్లిప్పింగ్స్ తీ, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయిందనమాట. చాలా చాలా చెప్పాను కదా, గ్రీనరీ ఎంత ఇష్టమో నాకైతే. గ్రీనరీ ఫస్ట్ ప్లేస్ అనమాట. బీచెస్ అనేది నాకు సెకండ్ థర్డ్లో పెట్టుకుంటాను. నాకేం పెద్ద బీచెస్ అంటే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, గ్రీనరీ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఏమున్నా లేకపోయినా అలా చెట్టు చూస్తూ టైంపాస్ చేసేయచ్చు అనేది నా కాన్సెప్ట్ అనమాట. అందుకని మీలో ఎంతమందికి హిల్ స్టేషన్ ఇష్టమా, బీచెస్ ఉండే ప్లేస్ ఇష్టమా చెప్పండి. సో ఇది ఇప్పుడు మేము వచ్చిన ఈ బోటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ రష్ తక్కువ ఉంది కాబట్టి చక్కగా సీనరీ కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. వీడియోలో కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ లేదనమాట. సో మేము ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. నెక్స్ట్ లంచ్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది, అది మీకు నేను చెప్తాను బయటకు వచ్చిన తర్వాత. సో అదేంటి అంటే మేము యాక్చువల్గా అయితే కులుక్కుమలై అని చెప్పాను కదా, అది ఈసారి వద్దు అనుకుని అనాకులం వెళ్దాం అనుకున్నాం అనమాట. ANA అనాకులం వేరు, ఎర్నాకులం వేరు. సో అనాకులంలో ఈవినింగ్స్ ఎలిఫెంట్స్ వాటర్ తాగడానికి వస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అన్నారు. సో దానికి వెళ్దామని చెప్పేసి మా డ్రైవర్ని ఎలా వెళ్ళాలి అంటే, మన కార్ అయితే వెళ్ళదు, అక్కడికి విడిగా జీప్లోనే వెళ్ళాలి, ఎందుకంటే రోడ్ చాలా నేరోగా ఉంటుందని చెప్పారు. సో అందుకని ఒక ప్లేస్కి తీసుకొచ్చారనమాట జీప్ ఉండే వాటికి. అక్కడైతే ఒక 2 ప్యాకేజెస్ ఉన్నాయి. అనాకులం కనుక వెళ్ళాలని ఉంటే 7,000 చెప్పారనమాట ఒక జీప్లో. ఇంకా మనమే ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కుతాము. ఇంకొకటి ఏంటి అంటే ప్యాకేజ్ 4,000 ప్యాకేజ్. ఇప్పుడు మేము అది తీసుకున్నాము. అనాకులం ప్రజెంట్ అయితే ఈరోజు వెళ్ళలేదు. ఆ 4,000 ప్యాకేజ్లో ఏంటి అంటే ఇలా ఒక బాహుబలి వాటర్ ఫాల్స్ అని ఒక 6 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సన్సెట్ పాయింట్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఎకో పాయింట్, విలేజ్ టూరు, అలాగో ఒక 5-6 పాయింట్స్ కవర్ చేశారనమాట. ఒక డ్యామ్ కూడా కవర్ చేశారు. సో అలా 6 పాయింట్స్ అయ్యాయి కదా. సో అవైతే కనుక 4,000 రూపీస్ అనమాట. ఇవంతా మొత్తం మధ్యాహ్నం నుంచి లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ వరకు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి రావచ్చు. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఈ వాటర్ ఫాల్స్. ఎంత బాగుందంటే దూరం నుంచి చూస్తూ ఆ ప్లేస్కి వెళ్ళే వరకు, ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగా, చెప్పాను కదా వాటర్లో ఏదో ఒక పవర్ ఉంటుంది, ఆటోమేటిక్గా మనలో ఒక ఎంజాయ్మెంట్ని తీసుకొచ్చేస్తుంది అనమాట. ఒక దాన్ని ఏంటంటారు, స్ట్రెంగ్త్ కూడా వచ్చేస్తుంది వాటర్ చూస్తే. సో శుభ్రంగా వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేసి నేను ఒక డ్రోన్ షాట్ కూడా పెట్టాను, మీరు చూడండి షార్ట్ వీడియోస్లో, చాలా చాలా బాగుంటుంది. ఇది లాంగెస్ట్ జిప్ లైన్ ఉండే ప్లేస్ ఇదే అనమాట మున్నార్లో. ఇంకా అక్కడి నుంచి చాలా దూరం వెళ్తుంది జిప్ లైన్, కాకపోతే ఎక్కలేదు. చెప్పాను కదా, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సులు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఎక్కలేదు అనేది. సో అందుకని డ్రాప్ అయిపోయాను. అండ్ అంత ధైర్యం కూడా లేదండి, కింద వాటర్ పైన హైట్ 2 భయమే నాకు. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి తీసుకోలేదు. నేను వాటర్ ఫాల్ దగ్గర ఎక్కువ తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను డ్రోన్ షాట్లో మొత్తం అక్కడ ఎలా ఉందో పెట్టేశాను. సో వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వచ్చామన్నమాట. అది ఏంటో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని తెలియదు ఫస్ట్. ఊపుకుంటూ విడిపోయాం, ముగ్గురు వెళ్ళిపోయి శుభ్రంగా ఫోటోలు వీడియోలు అన్నీ తీసేసుకుంటూ ఉంటే సడన్గా ఒక ఆయన, మేబీ ఈయనే అనుకుంటా, పంచ కట్టుకున్న ఆయన, ఈయనేనండి, బయటకు వెళ్ళిపోయి ఆ బ్రిడ్జ్ని ఇలా ఊపాడనమాట. దెబ్బకి అదైతే ఊగిపోయి కూలిపోయింది అనుకున్నాం మేము, కాకపోతే అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీనింగ్ అనమాట. సో అది ఊగుతుంది నిజంగానే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని అందుకే అంటారు దాన్ని. చాలా భయం వేసింది ఆయన అలా ఊపుతుంటే. ఆపడే ఎంతకీను, మేము భయపడే కొద్దీ ఇంకా భయపెట్టాడు. సో ఇంకా ఆపేయండి బాబు అంటే ఆపేశాడు అనమాట. ఈ 5-6 పాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చాలా దగ్గర దగ్గర, అసలు టైం వేస్ట్ అవ్వదు. సో ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ వీడియోస్ బోలెడు తీసుకోవచ్చు. బాగుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా, అటు ఇటు కూడా సీనరీ చాలా బాగుంది. నేనేవో కొన్ని తీసుకున్నాను కానీ నాకేమైందంటే ఈ మున్నార్ వీడియోస్
వల్ల ఎంత స్టోరేజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ పే చేస్తున్నాను ఐఫోన్లో ఐక్లౌడ్కి, గూగుల్ ఫొటోస్కి, అది కూడా అయిపోయిందండి. ఇంకా అసలు నాకు ఏడుపు వచ్చేసింది. అందుకే నేను విడిగా ఇంటికి వచ్చాక ఇవి ఎడిట్ చేసి పెట్టిన తర్వాత ఇంకో వీడియోస్ షూట్ చేద్దామని చెప్పేసి ఆగిపోయాను అనమాట. ఎందుకంటే ఇవి డిలీట్ చేసేస్తే చాలా స్పేస్ మిగులుతుంది ఇప్పుడు నా ఫోన్లో. ఇప్పుడు వీటి కోసమని మళ్ళీ స్టోరేజ్ కొనాలంటే ఐఫోన్ కూడా ఆస్తులు రాయించుకుంటున్నాను. నిజంగా ఐఫోన్ కొనడమే కాదండి బాబు, దాంట్లో స్టోరేజ్ కొనడం ఇంకొక ఎత్తు అనమాట. ఇంకో ఐఫోన్ కొన్నట్టు ఎవ్రీ మంత్ ఏదో ఈఎంఐ కట్టుకున్నట్టు కట్టుకోవాల్సి వస్తుంది నాకు. కానీ తప్పదు, ఇది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా చచ్చినా వేరే దానికి వెళ్ళలేము. సో అక్కడి నుంచి మేము ఇంకో డ్యామ్ అని చెప్పాను కదా, ఆ డ్యామ్ త్రూ ఎకో పాయింట్కి వస్తున్నాం అనమాట. అక్కడే ఎకో పాయింట్ డ్యాము 2 కవర్ అయిపోతాయి. చాలా తెలివిగా మనకు ఆ పాయింట్స్ అన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారులేండి, పెద్ద ఎక్కువ జర్నీ లేకుండా. సో జీప్లో ఇది మా పరిస్థితి, మొత్తం జుట్టు అంతా రివర్స్లో వస్తుంది కదా. కానీ లక్కీగా నేను ఈరోజు హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను. సో అందుకే చాలా అసలు హాయిగా ఉంది మొహం మీద జుట్టు పడకుండా. సో ఎకో పాయింట్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇలా కిందకి వెళ్ళాలన్నమాట. సో పైనుంచే ముందర చూసుకుని ఎంత కిందకి వెళ్తామో మళ్ళీ పైకి అంత రావాలి అని చెప్పి చూసుకుని మా ఫ్రెండ్ చాలా తెలివిగా పైనే ఆగిపోయింది. సో ఇక్కడి నుంచి అలా కిందకి వెళ్తే ఎకో పాయింట్ వస్తుంది. ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ జరిగింది అని అయితే చెప్పారు, మరి అది తెలియదు, నాకు గుర్తులేదు అక్కడ ఎంతవరకు నిజమో మరి. సో ఇక్కడ అలేఖ్య నేను కిందకు వచ్చాము, అది ఇంకా అక్కడ ఆగిపోయింది అనమాట. మరి ఇంకా నాకు మ్యాండేటరీ పిక్స్ అవి కావాలి కదా. ఇక్కడ కిందకు వచ్చాక పెద్దగా ఏం లేదు, మళ్ళీ యాజ్ యూజువల్గా రకరకాల చెట్లు, అక్కడ ఒక సీనిక్ ప్లేస్ ఉంది, అంతే. ఆ 2 ఎకో పాయింట్ దగ్గర నేను అరిస్తే అయితే మరి నా వాయిస్ అయితే తిరిగి నాకు వినిపించలేదు, వేరే ఆవిడ అరిచింది ఇంకా చాలా పెద్దగా అనమాట. అగోండి ఆ రెడ్ టీ షర్ట్ ఆవిడ అరిస్తే బాగా వచ్చింది ఆవిడ వాయిస్ రివర్స్లో. సో అది గట్టి గొంతుండాలన్నమాట దానికి అరవాలంటే కూడా. ఇక్కడ కూడా బోటింగ్ చేస్తున్నారు కొంతమంది, ఇక్కడైతే అస్సలు ఎవరూ లేరు. మరి ఎక్కడ టికెట్స్ తీసుకోవాలి అది నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ మేమైతే ఇంకా ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ ఒకసారి కళ్ళతో ఆనందించేసి వచ్చేసామన్నమాట పైకి. ఇంకా సో ఆ నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే సన్సెట్ పాయింట్ అనమాట. ఇప్పటికి ఎన్ని కవర్ చేసాము, ఒకటి వాటర్ ఫాల్స్ బాహుబలిది, నెక్స్ట్ ఎకో పాయింట్, డ్యామ్ ఒకటి, అండ్ ఇది సన్సెట్ పాయింట్ కదా. అండ్ వెళ్ళే దారిలోనే విలేజ్ టూర్ కూడా ఉంటుంది, దారినే కూడా కలిపేసి ఒక పాయింట్లా పెట్టేశారనమాట తెలివిగా. సన్సెట్ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మ్యాగీ దొరుకుతుంది, టీ దొరుకుతుంది. ఇలాంటి హిల్ స్టేషన్కి వచ్చాక ఒక్కసారైనా మ్యాగీ టేస్ట్ చేయాలి, కానీ చాలా చండాలంగా ఉందనుకోండి అది వేరే విషయం. లాస్ట్ టైం తిన్నప్పుడు చాలా బాగుంది అది, ఎందుకో ఈసారి అస్సలు బాగాలేదు. సో అలా కిందకి కూడా దిగచ్చు. నేను ఒకదాన్నే అటు దిగుతూ ఉన్నాను వాళ్ళు మ్యాగీ తీసుకొస్తూ ఉంటే. చాలా బాగుంది ఈ గడ్డి, అది కూడా ఎంత బాగుందో ఆ షేప్, అది ఏదో హెయిర్ కట్ చేసినట్టున్నాయని చెప్పేసి వచ్చాను జస్ట్. సో మేము ఒక ప్లేస్లో కూర్చుండిపోయాం అనమాట. అక్కడే ఆ మౌంటైన్స్ వెనకాల నుంచే సన్సెట్ అవుతుంది అనేసి అన్నారు. ఆ మేఘాలు వెనకాల ఉన్నాడనమాట సూర్యుడు. ఎంతసేపు చూసామో మబ్బు పట్టేసింది అనమాట అలాగా. అది మన లక్, హిల్ స్టేషన్కి వచ్చినప్పుడు అదే అనమాట. సన్సెట్ కనపడచ్చు, కనపడకపోవచ్చు. చాలామంది జనాలు వచ్చారు ఆ రోజు అయితే. ఇంక కనపడలేదు మాకు, చాలాసేపు కూర్చున్నామే కానీ మెల్లిగా వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంకా వర్షం వచ్చి మబ్బు పట్టేస్తే ఇంకా అస్సలు కనపడదు కదా. సో అందుకని కొంతసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి టీ తాగి మ్యాగీ తిని, ఆ పక్కన ఏదో సెల్ఫీ వీడియో తీసుకుంటారు కదండి, రౌండ్గా తిరుగుతుంది కదా రింగ్ లైట్ పెట్టి, అలా చాలామంది డ్యాన్సులు చేసుకుని గ్రూప్గా వచ్చిన వాళ్ళు అలా కూడా వీడియోలు తీసుకున్నారు. కాకపోతే అలా పబ్లిక్లో రోడ్డు మీద నించోవాలంటే మనకి చాలా భయము డ్యాన్సులు చేసుకుంటూ. సో అందుకని వెళ్ళలేదు. అండ్ ఇదంతా విలేజ్ టూర్ లాగా వేసేస్తాడనమాట ప్యాకేజ్లో. కానీ చాలా బాగుంది. మున్నారంతా ఒక ఎత్తు అయితే ఈ విలేజ్ టూర్ చాలా చాలా బాగుంది. నేరో రోడ్స్, నిజంగానే జీప్ తప్ప పెద్ద కార్ అయితే వెళ్ళదు. దారిలో చూసినన్ని ఫ్రూట్స్ వెరైటీస్, ఫ్లవర్ వెరైటీస్ అసలు ఎక్కడ చూడలేదు, అంత బాగున్నాయన్నమాట.
మందార పువ్వులు, రకరకాల వెరైటీస్ అనమాట. చాలా చాలా బాగుంది. మెల్లిగా చూసారా రోడ్ అంతా కూడా తడిసిపోయింది, వర్షం పడుతోంది. హిల్ స్టేషన్లో ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది. అలాగని భరించలేనంత వర్షం కాదు, నార్మల్గా ఒక జల్లులా పడి ఆగిపోయింది అనమాట. ఈ సీజన్ వల్ల మా హోటల్ బయట ఎలా ఉందో చూడండి, మొత్తం ఫాగ్ అంతా కమ్మేసుకుని ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. సో మేము కొంచెం ఎర్లీగా వచ్చేసాము, అందుకే ఇంకా డిన్నర్కి వెళ్ళలేదన్నమాట. ఇంకొచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు డిన్నర్కి వెళ్ళాము. సో ఇది మళ్ళీ తిరిగి వెళ్ళే రూటు. యాక్చువల్గా అయితే డ్రైవర్ మరీ చీకటి పడిపోయిన తర్వాత వద్దు అనేవాడు, కానీ ఇంకేం చేస్తామో, ఇంక డిన్నర్ అంటే తప్పదు కదా, బయటికి వెళ్ళాల్సిందే. సో ఇది ఈరోజు నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.